హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఇప్పుడు మనకి వ్యాలంటైన్స్ డే వస్తుంది కదా, ఇంకా రేపే కదా వ్యాలంటైన్స్ డే. సో ఇట్లాంటి డిషెస్ చేసుకొని పార్టీస్లో కానీ మీరు వ్యాలంటైన్కి సర్ప్రైజ్ చేయాలనుకున్నా ఇలాంటివి మనం చేసుకోవచ్చు. ఫస్ట్ దీనికి మొజరెలా చీజ్ అండ్ చెదార్ చీజ్ అండ్ పార్మెజాన్ చీజ్ కావాలి. ఇట్లా ఏం లేకపోయినా ఒకటైనా సరిపోతుంది. తర్వాత పాలు ఒక 2 కప్పులు, అంటే నేను చిన్న మెజర్మెంట్స్తో చెప్తున్నాను కాబట్టి, వెల్లుల్లి, ఇంకా స్పైస్, క్యాజున్ స్పైస్ అండ్ బటర్, ఇంకా 2 టీ స్పూన్ల మైదా తీసుకోవాలి. హెవీ క్రీమ్ ఉన్నా లేకపోయినా పర్వాలేదు, పాలు ఉండాలి మాత్రం మనకి ఫస్ట్. తర్వాత మనం ఫస్ట్ ఏం చేయాలంటే గార్లిక్ని పీల్ చేసుకోవాలి. మనం గార్లిక్ని ఇట్లాగా, నేను గార్లిక్ పీలర్తో ఫస్ట్ గార్లిక్ పీల్ చేసేసుకొని ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలు అయితే మనం కట్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను చూపించిన విధంగా చాలా చిన్న ముక్కలు మనం కట్ చేసేసుకుంటే, ఆ తర్వాత ఇది పాలన్నీ వేస్తాం కాబట్టి కొంచెం డీప్ బాటమ్ది పాట్ మనం పెట్టుకోవాలి. అందులో మనం బటర్ వేసేసుకొని ఒక 2 టీ స్పూన్లు, ఎందుకంటే మళ్ళీ మనకి హెవీ క్రీము అన్నీ పడతాయి కదా, సో మనం 2 టీ స్పూన్లు వేసుకొని అందులో అది మెల్ట్ అవ్వాలన్నమాట. బటర్ మెల్ట్ అయిన తర్వాత మనం వెల్లుల్లిపాయలు మనం ముందుగా చిన్నగా కట్ చేసుకున్నాం కదా, అవి అందులో వేసుకొని లైట్ బ్రౌన్ కొంచెం ఫ్రై అయినంత వరకు మనం అది ఫ్రై చేసుకోవాలి. లైట్ బ్రౌన్ అయితే మనకి ఫ్లేవర్ వస్తుంది, అది వస్తేనే మనకు కరెక్ట్ అయినట్టు అనమాట. ఆ తర్వాత 1 టీ స్పూన్ మైదా వేసుకోవాలి. మైదా లేకపోతే మనం కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు. సో 1 టీ స్పూన్ అయితే సరిపోతుంది యాక్చువల్గా. తర్వాత మనకి చికెన్ అయిపోతుంది అనమాట ఎక్స్ట్రా వేస్తే. అది వేసి ఫ్రై చేసిన తర్వాత నేను ఇక్కడ 1 కప్ చూపించాను, కానీ నేను 2 కప్స్ అయితే మిల్క్ వేసాను. మనకు కొంచెం క్రీమీగా డిప్ కొంచెం ఎక్కువ కావాలి అని అంటే 2 కప్పులు పాలు వేసుకొని 1 కప్ క్రీమ్ వేసుకోవాలి. ఒకవేళ మనకు క్రీమ్ లేకపోతే 3 కప్పులు పాలు వేసుకొని మైదా ఏమి 1 టీ స్పూన్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు అనమాట. ఇంకా వేసేసుకున్న తర్వాత ఇదంతా మంచిగా కలిపేసుకోవాలి. ఫస్ట్ మైదా కూడా మనకు ఉండలు లేకంటే కలిపాం కదా, సో అందువల్ల మళ్ళీ మనం మంచిగా కలిపేస్తే సరిపోతుంది. ఆ తర్వాత నేను ఇంకా ఇక్కడ క్యాజున్ స్పైస్ వేసాను. మీకు ఈ స్పైస్ లేకపోతే మీరు ఏం చేయవచ్చు అంటే కారం కూడా వేసుకోవచ్చు, లేదంటే మీకు ఏదైనా ఫ్లేవర్ నచ్చిన స్పైస్ కూడా మీరు వేసుకోవచ్చు. సో నేను అది వేసేసిన తర్వాత ఇంకా చీజెస్ కూడా మొత్తం 3 చీజెస్ వేసేసుకున్నాను. మీకు అంటే 3 చీజ్ వేయడం వల్ల మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. లేదనన్నా మనం 1 చీజ్ అయినా వేసుకోవచ్చు. సో నేను 3 చీజెస్ వేసేసి అది కూడా చీజ్ మెల్ట్ అయినంత వరకు కొంచెం కలిపేసాను అనమాట. మొత్తం చూడండి, అదేంటంటే క్రీమీగా ఉండాలి కొంచెం. ఆ తర్వాత మళ్ళీ నేను స్పైస్ కొంచెం వేసుకున్నాను, ఎందుకంటే క్రీమీ వేసేసుకున్నాం కదా అన్నీ, సో అది క్రీమ్ టేస్ట్ వస్తుంది కాబట్టి మనకు కొంచెం ఇది స్పైసీ ఫాండూ కాబట్టి మనకి ఆ టేస్ట్ రావాలి కాబట్టి వేసేసి ఇంకా ఆపేసుకొని ఆ తర్వాత వెజ్జెస్ ఇట్లాగన్నీ కట్ చేసేసుకొని క్యారెట్, బ్రోకల్లీ, మష్రూమ్ అన్నీ యూస్ చేయొచ్చు. మనం తినేటట్టువి నేను ఇక్కడ పెట్టాను అనమాట. సో ఇట్లాగ మనం అరేంజ్ చేసుకొని చిప్స్తో ఇట్లా ఎంజాయ్ చేయాలి. మీకు ఈ డిష్ నచ్చింది అనుకుంటున్నాను.